ఇప్పుడు మరో సమస్య వచ్చింది. పర్వతమే శివుడు, అందులో సందేహం లేదు. కానీ దేవతలందరూ ప్రార్థన చేశారు. ఇది శోణాచల మహాత్మ్యంలో కాకుండా ఇతర పురాణముల్లో కూడా ఉన్నది, ఇక్కడే తెచ్చుకున్నాం. కానీ అనేక పురాణముల సారం ఇక్కడ గ్రహిస్తున్నాం. బ్రహ్మదేవుడు దేవతలు కలిసి ప్రార్థన చేశారు. స్వామి, నువ్వు ఈ మహాలింగంగా కనబడుతున్నావు. ఈ లింగాన్ని ఆరాధించాలంటే అందరి వల్ల కాదు. అభిషేకం చేయాలంటే పర్వతం మీద ఎవడ అభిషేకం చేయగలి చెప్పు. చేతులారా బిల్వదళాలతో పూజ చేసుకున్న లింగానంటే అది సాధ్యం కాదు. ఆ భాగ్యం మరికొందరు పొందారు. దేవతలు పైనుంచి నీకు పూలవృష్టి కురిపిస్తారు. ఇంద్రుడు అరుణాచల క్షేత్రయాత్ర చేసి తనకొచ్చిన ఒకానొక బాధ నుంచి బయటపడి కొన్ని మేఘాలను ఏర్పాటు చేసేట. వాటి పని అరుణాచలంపై పూలవర్షం కురిపించడమే. అది ఏర్పాటు చేసేట ఇంద్రుడు. కనుక దేవతలు అలా చేస్తారు. మేఘాలు కూడా అరుణాచలం మీద వర్షించేటప్పుడు ఆనందపడిపోతుంటాయి. అవి అభిషేకం చేస్తున్నాం శివుడికని పరవశించిపోతుంటాయి ఇక్కడ. కానీ అవి చేస్తాయి. వింజామరలు వీస్తాడు వాయుదేవుడు పర్వతానికి, అవి ఆనందిస్తున్నాయి. వాయువు ఆనందిస్తున్నాడు, వరుణుడు ఆనందిస్తున్నాడు. దాని తర్వాత సూర్యచంద్రులు ఆనందిస్తున్నారు. వాళ్ళు ప్రదక్షిణ క్రమంలాగే వస్తూ నీకు దీపాలు వెలిగిస్తూ ఆనందిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ దీపారాధన జరిగిపోతుంది. వాయువు వస్తున్నాడు. దానికి తోడు నీపై ఉన్న వృక్షములు ఉన్నాయే, అవి పళ్ళు పువ్వులు ఇస్తున్నాయి. కానీ ఇతరులు నిన్ను ఆరాధించుకోవాలంటే చక్కగా వచ్చి ఎలా సాధ్యమవుతుందయ్యా? కనుక మరొక్క రూపంతో నువ్వు ఏదైనా ఉంటే బాగుండని దేవతలు అడిగారట. అడిగితే నేను ఇప్పుడు వ్యక్తమవుతాను, ప్రస్తుతం మీరు పూజ చేసుకోండి, తర్వాత అందరూ పూజ చేసుకోవడానికి గాను ఒకరిని నేను ఏర్పాటు చేస్తాను, వారి ద్వారా అందరికీ తెలుస్తుందని ఒక దివ్య సూక్ష్మ లింగాకారాన్ని ధరించాడు. స్థావరలింగమైన పర్వతం కాకుండా మరొక లింగ రూపం ధరించాడు. ఆ లింగమే అరుణాచలేశ్వరుడు అనే పేరుతో అరుణాచలంలో ఉన్న లింగము. తర్వాత భవ్యమైన మందిరాన్ని అప్పటికప్పుడు విశ్వకర్మ చేత నిర్మాణం చేయించాడు. ఆ తర్వాత చెప్తాడు, అరుణాచలం చుట్టూ అనేక రూపాలతో ఉంటాను అన్నాడు. అంటే ఇప్పుడు స్వామికి ఎన్ని రూపాలు వచ్చాయి? అగ్నిలింగం మనం చూడలేం, పర్వత రూపం చూడగలం. వాటి నుంచి మాట్లాడు, చూడగలిగిన వాటి నుంచి ఒకటి పర్వత రూపం, రెండవది లింగ రూపం. ఈ రెండు అయిన తర్వాత బ్రహ్మదేవుడు విష్ణువు సంతోషించారు. వాడు చూస్తూ ఉండగా ఒక రూపం వచ్చిందిట. గోచి కట్టుకుని ఒక ఆయన వచ్చాడు. ఇక్కడ వచ్చి ఈ రూపంతో కూడా ఇక్కడ ఉంటానన్నాడు ఆయన. ఆ గోచి కట్టుకున్న రూపం అలాగ అరుణాచలం మీదకి వెళ్ళి మరెవరికి కనబడలేదు. ఆయన పేరు అరుణగిరి యోగి. అరుణగిరి యోగి అని పేరు ఆయన.